మన ఆత్మ సంబంధులమైతే మన పొరుగు వారితో ఎలా ఉండాలో, ఒకరితో ఒకరు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుచున్నాడు. 6వ అధ్యాయము గలతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులై మీరు ప్రతివాడు తాను శోధింపబడుదేనేమో అని తన విషయమై చూచుకొనును. సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకురావాలను. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, సహోదరుల తప్పిదంలోనైనాను చిక్కుకొని ఎడల, ఎవరైనా తప్పిదాల్లో, చిక్కులలో, దేంట్లో అయినా ప్రమాదాల్లో కానీ, దేంట్లో అయినా ఏదైనా టెన్షన్స్ కావచ్చు, దేంట్లో అయినా చిక్కుకొని ఎడల మనం ఆత్మ సంబంధులం. కాబట్టి ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్విక మనసుతో అటు వారిని మంచి దారి తీసుకొని రావాలని, మంచి మనసుతో, సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారిని తీసుకొని రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగును క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని బాధను ఒకడు భరించుకోవాలి, పంచుకోవాలి. క్రీస్తు నియమం అంట, అది క్రీస్తు నియమమును నెరవేర్చుడి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తన్ను తాను మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుల బట్టి కాక తనను బట్టి తానే అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువును తానే భరించవలను కదా అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎవరైనాను ఎన్నికైన వాడిని అని ఎంచుకోకూడదు. నేను గొప్పవాడిని, నాకేంటి అనే ఎన్నికైన వాడిని అని ఎంచుకోవచ్చు. ఎందుకంటే తను తానే మోసపరుచుకుంటున్నాడు అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలంట. మనం ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం చెప్తున్నాము, మనం ఎలా ఉంటున్నాము, సమాజానికి మనం ఏమి ఇస్తున్నాము, సమస్తము తను చేసే ప్రతి ఒక్క పనిని పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అప్పుడు ఇతరులను బట్టి కాకయే ఇతరులు నిన్ను ఏదో గొప్పవాడు, గొప్పగా అని నిన్ను పొగడటం కాదు, కానీ నీవు చేసే కార్యాలు బట్టి కాకయే తనను బట్టియే అతనికి అతిశయం కలుగును అని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇతరులను బట్టి కాక అని దేవుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రతివాడు తన బరువును తానే భరించుకొనవలెను కదా అంటున్నాడు యేసయ్య.